బాణసంచా తయారీ కేంద్రాల్లో దడ పుట్టిస్తున్న అభద్రతా ప్రమాణాలు. భయం గుప్పెట్లో జిల్లా ప్రజలు, తనిఖీలు చేపట్టిన అధికారులు. శివకాశికి దీటుగా తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా తయారీ కేంద్రాలు కొనసాగుతున్నప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని బాణసంచా కేంద్రాల్లో భద్రతా ప్రమాణాల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇటీవల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వి సావరం బాణసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం సంభవించడం, అనేక మంది మృత్యువాతకు గురి కావటం, పలువురు తీవ్ర గాయాలకు గురి కావటం విదితమే. ఈ నేపథ్యంలో పూర్తిస్థాయి తనిఖీలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ ఆదేశించడంతో పెద్దాపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. కానీ బాణసంచా తయారీ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు మాత్రం వెలవెలపోతున్న విషయం బహిరంగ రహస్యమే. సమరకోట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, పెద్దాపురం తహసీల్దార్ వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు ఆయా కేంద్రాల్లో తనిఖీలు చేపట్టారు. ముక్కుముడి తొంతుగా భద్రతా ప్రమాణాలు ఉండగా కొన్ని చోట్ల యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు కూడా సాగటం విశేషం. ఏతావాత ప్రజలు, కార్మికుల భద్రతకు ప్రశ్నార్థకంగానే మారుతుంది. పూర్తి స్థాయిలో భద్రతా ప్రమాణాలు అమలు చేసేలా అధికారులు కఠిన చర్యలు చేపట్టి ప్రజలు, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించేలా తగు చర్యలు చేపట్టాలని కూడా ప్రజలు కోరుతున్నారు. నేతి బీరకాయలో నెయ్యి చందాన అనేక చోట్ల నిబంధనలకు తూట్లు పొడుస్తున్నా ఇప్పటి వరకు తనిఖీలు చేపట్టకపోవడంతో అవి కాస్త మరుగున పడ్డాయి. ఇప్పటికైనా ఆయా నిబంధనలను ఖచ్చితంగా పాటించేలా చూస్తేనే మరో ప్రమాదానికి ఆస్కారం ఉండదన్నది బహిరంగ రహస్యమే. మరి అధికారుల తనిఖీలు ఏ మేరకు సత్ఫలితాలు ఇస్తాయో వేచి చూద్దాం. ప్రజల ఆరోగ్య భద్రతే, ప్రాణాల భద్రతే అత్యంత ప్రధానమన్నది బహిరంగ రహస్యమే. జిల్లా కలెక్టర్ ఎస్ఎస్ మోహన్ కృషితో ఆనందభరితంగా దీపావళి సాగాలని ఆశిద్దాం. వాస్తవాలు బయటికి తెస్తామా? కళ్ళజోడు, చేతి గ్లౌజెస్, స్టాక్ రిజిస్టర్ అకౌంట్ డోర్స్ మార్పించారు. పైప్ లైన్ కూడా చిన్నది ఉంటుంది. పైప్ లైన్ కూడా చిన్నది వస్తుంది, 3 ఉండాలి. అలాగే ఇది వాటర్ వచ్చి కూడా పెద్దది స్ప్రేయింగ్ ఇమ్మీడియట్గా స్ప్రే చేయడానికి పెద్ద హోస్ ఉండాలి. ముందు ట్యాంక్, వాటర్ ట్యాంక్ కావాలండి. వాటర్ ట్యాంక్ ముందు అన్నీ గోడ కట్టించారు. ఇవన్నీ మొత్తం ఫుల్ బ్లడ్. ఇంకోటి రెవెన్యూ, ఫైర్ నెంబర్స్ ఉంటాయి. 100 ఇప్పుడు ఎమర్జెన్సీ 101, 100, 108 నెంబర్లు. ఇన్సూరెన్స్ చేయించాలి. 4 మెంబర్స్ ఓన్లీ పనిచేయాల్సిన వాళ్ళు ఓన్లీ 4. ఏకకాలంలో 4 మాత్రమే పనిచేయాలి. 10 మందిని పెట్టండి. జరిగిన మీటింగ్ను అనుసరించి మా తహసీల్దార్ గారు, మేము, ఫైర్ డిపార్ట్మెంటు, తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు 3 కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు, 1 సల్ఫర్. పెద్దాపురం పరిధిలో 5 ప్రెమిసెస్ చెక్ చేయడం జరిగింది. 4 వాటిల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. ఆ లోపాలన్నీ కూడా మేడం గారు చెప్పడం జరిగింది.
అవన్నీ కూడా వాళ్ళు రెక్టిఫికేషన్కి ఒక కొన్ని గంటలు టైం అడిగారు. అది దాదాపు ఒక 24 గంటలు ఎంతో. సోమవారం కానీ వాళ్ళు రెక్టిఫై చేసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ మేము కలెక్టర్ గారికి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ ద్వారా పంపడం జరుగుతుంది. తర్వాత కలెక్టర్ గారు తీసుకునే నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రత్యేకమైన ఈ ప్రదేశం మాత్రం సల్ఫర్ లైసెన్స్డ్ ఏరియా. ఇక్కడ ఇది ఇతరత్ర అంటే చిచ్చుబుడ్డు మతాబుల పాళ్ళు కూడా అమ్ముతున్నారని మనకి తెలియడం వల్ల, అలాగే కొన్ని వస్తువులు అంటే వీటితో కలిసి ప్రమాదభరితమైన వస్తువులు గన్ పౌడర్ తయారీ, సాల్ట్ పేటరు, అలాగే చార్కోల్ పౌడరు ఇలాంటివి కూడా ఇక్కడ ఉన్నాయని తెలిసి ఇక్కడికి వచ్చాం. వీళ్ళు ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న లెటర్స్ ఇచ్చారు. ఇవి కరెక్టా కాదా అనేది ఇది మన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తదుపరి చర్యలు వారు తీసుకుంటారు. ధన్యవాదాలు.